అందరికీ నమస్తే. తదుపరి చిన్న వీడియోకి స్వాగతం. మాకు బాగా తెలిసిన వాళ్ళు తెలియజేయమంటే ఈ చిన్న సమాచారం చిన్న వీడియోలో తెలియజేస్తున్నాను. ఇది ముఖ్యమైన సమాచారం అని నా అభిప్రాయం. చక్కగా తెలియజేశారు వాళ్ళు. ఏమనగా మనం పూజ రూమ్లో పూజ చేస్తున్నప్పుడు పెద్ద రూమ్ అయితే పర్వాలేదు, లోపల కూర్చొని పూజ చేసుకోవచ్చు. కానీ చిన్న పూజ గది అయితే బయట కూర్చొని చేసేటట్టయితే కాళ్ళు లోపల పెట్టడానికి లేదు, పూజ గది ద్వారం లోపలికి వెళ్ళడానికి లేదు అని నా అభిప్రాయం. లేదు, జాగా ఉంటే లోపల కూర్చొని పూజ చేసుకోవచ్చు. కానీ అది ఎట్లా వీలైతే అట్లా చేసుకోవచ్చు. దాంట్లో గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను మీ అందరికీ. నా అభిప్రాయంగా చక్కటి సమాచారం ఇచ్చారు వాళ్ళు, బాగా తెలిసిన వాళ్ళు. నిజమే, ఇది వాస్తవమే అని నాకు అనిపించింది. అందుకు ఈ చిన్న వీడియోలో సమాచారం ఇస్తున్నాను. దానికి ఒక ఉదాహరణ కూడా ఇస్తాను. నేను మాకు బాగా తెలిసిన వాళ్ళు 34 సంవత్సరాల క్రితం నుంచే పరిచయం మాకు. వారు మహాభక్తులు, దంపతులు, ఇద్దరు ఉన్నత స్థాయి మహాభక్తులు, ఉన్నత స్థాయి మహా ఆదర్శ దంపతులు. వారి ఇంటికి నేను వెళ్ళడం జరిగింది కొన్ని సంవత్సరాల క్రితం. ఎప్పుడు బాగా జ్ఞాపకం లేదు, కానీ సరిగా నాకు వెళ్ళినప్పుడు వారిని దర్శించుకొని వారి ఆశీర్వాదం తీసుకున్నాను. నేను దంపతులకు నమస్కరించి మేము మాట్లాడుతుండగా సంభాషించుకుంటున్నాం కూర్చొని. వారు వెంకటేశ్వర స్వామి వారి ఏమంటారు మెటల్ది నాకు ఇవ్వడం జరిగింది. చిన్న విగ్రహం తిరిగా ఉంటుంది, అది చాలా బాగుంటుంది, చక్కగా ఉంటుంది. నాకు అది తీసుకోండి నరేష్ గారని నేను వెళ్ళి తీసుకోవడం జరిగింది. అప్పుడు మాట్లాడుతున్న సందర్భంలో చాలా రోజులు కలిసాం కదా అని మాట్లాడుకుంటూ కూర్చున్నాం. ఈ లోపల బహుశా వారి అర్థానికి పూజ చేసుకోవాల్సి వచ్చినట్టుంది. మాకు పూజ గది కూడా చూడమంటే నేను అన్నా అట్లా వద్దులేండి, కాళ్ళు చేతులు కడుక్కోకుండా ఎట్లా వెళ్ళి చూస్తాం చూడండి అంటే వద్దులే పర్వాలేదని చెప్పాను. స్వామీజీ పర్వాలేదని చెప్పాను. నేను వాళ్ళ భార్య ధర్మపత్ని పూజ చేసుకుంటున్నప్పుడు బహుశా మేము మాట్లాడడం జరిగినట్టుంది. అది దాని యొక్క పరీక్ష శిక్ష అనుభవించాను నేను. ఆ తప్పుగా నాకు తెలిసిపోయింది. అది బయటకు రాగానే, అక్కడ ఉన్నంతసేపు లేదు, బయటకు రాగానే ఆ పరీక్ష శిక్ష జరిగింది. అది చిన్న పరీక్ష శిక్ష అని నా ముఖ్యమైనదే, కానీ అది మర్చిపోలేని పరీక్ష శిక్ష అది. కానీ నా స్వామివారి అమ్మవారు, ఆ అమ్మవారు వారి ఆశీర్వాదం వల్ల అది చిన్న పరీక్షగా మారి, చిన్న శిక్షగా మారి నాకు భక్తులు మహాభక్తులని చక్కగా తెలియజేసే అవకాశం కల్పించింది. అందుకు నా స్వామివారి అమ్మవారికి నాకు ఇచ్చే ఈ సమాచారం, ఈ ఉదాహరణతో సాగించే అవకాశం కల్పించిన మా దగ్గర వాళ్ళకి, ఆ మహాదంపతులకు శిరస్సు వచ్చి నమస్కరిస్తూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నా స్వామివారి అమ్మవారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ నమః.